అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రాష్ట్రంలో నిరుద్యోగుల మీద అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందరికీ తెలిసిన విషయమే. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటికీ 20 నెలల పొద్దయింది. ఈ 20 నెలల పొద్దులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ లేనిది భర్తీ చేసిన ఏమో పోస్టులు ఎన్ని అని అంటే 6,000కు మించి లేవు అని చెప్పేసి అసలైన నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. ఈ నిరసన కార్యక్రమాలు నిత్యకృత్యమైన నిరుద్యోగుల నిరసన కార్యక్రమాలు ప్రభుత్వము మొద్దు నిద్రపోతూ ఉన్నది. దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తూ ఉన్నది. 5 ఏళ్లలోపు అన్నం 2 లక్షల ఉద్యోగాలు కానీ సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మేము ఎక్కడా చెప్పలేము అని చెప్పేసి నాలుక మడత పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. దానిలో భాగంగా ఇలా చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులంతా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి వచ్చిన కొంతమంది అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏం పేరు? మీ పేరు? రవికుమార్. రవికుమార్, ఏం చెప్తారన్న ఈ కాంగ్రెస్ సర్కార్కి? అంటే ఏం చెప్పేది ఏం లేదు మేడం. మా ఓట్లతో గెలిచి మా నిరుద్యోగుల త్యాగాల పునాదులపైన గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ నిరుద్యోగులను విస్మరించి ఆ నిరుద్యోగులకు మానసిక క్షోభ పెట్టి ఆ నిరుద్యోగులను మానసికంగా హింసిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. అంటే మాకు ఓటేస్తే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షలు కాదు కదా, కనీసం 9,600 ఉద్యోగులు మాత్రం 632 ఉద్యోగులు మాత్రం ఇచ్చిండ్రు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. అయ్యా ఉద్యోగాలు ఏవి అంటే అసలు ఇప్పటివరకు ఆ ఉద్యోగులపైన నిరుద్యోగులపైన ఒక సమీక్ష లేదు, ఒక సమావేశం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుంది, ఇంత దారుణమైన వ్యవస్థ ఉంటుందని మేము ఆ రోజు అనుకోలేదు. కానీ ఈరోజు నిజంగా బాధ అనిపిస్తుంది. ఇంత దారుణమైన వ్యవస్థలో మేము ఉన్నామా అంటే చదువుకున్న వాళ్ళుగా మేము ప్రశ్నిస్తే మా పైన కేసులు పెడతారు. చదువుకున్న వాళ్ళుగా నేను డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళం మేము ప్రశ్నిస్తే కేసులు పెడతారు. మేము ప్రశ్నిస్తే మేము ఉద్యోగాలు చాలా వేసినాం, మేము మీకు ఉద్యోగాలు కొట్టుకోవడానికి చేత కాలేదంటారు. అంటే సమస్యని పక్కదారి పట్టించే విధానంతోనే మాట్లాడుతున్నారు తప్ప సమస్యని పరిష్కరించే విధానము ఈ ప్రభుత్వానికి లేదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు అని మేము ఎక్కడా అనలేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కొంతమంది అప్పుడు ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొట్టిండ్రో, అప్పుడు ఎవరైతే ప్రభావితం చేసి మీ ఓట్లు వాళ్ళ ఖాతాలలో పడేటట్లు చేసుకున్నారో వాళ్ళే ఇలా నాలుక మడత పెడుతున్నారు కదన్న. ఏం చెప్తారు వాళ్ళకి? అంటే వీళ్ళకు అవగాహన రాహిత్యం, ఎంత అవగాహన రాహిత్యం ఉంది. వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళే చదువుకున్నటువంటి దుర్మార్గమైన స్థితిలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు కనీసం వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళు చదువుకునేటువంటి దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైన రీతిలో వీళ్ళు ఉన్నారని మనకు కనబడతా ఉంది. రోడ్డు మీదకి వచ్చిన బైఠాయించిన నిరుద్యోగులను ఎవరిని నిరుద్యోగులుగా ట్రీట్ చేస్తే లేరు. ఇయ్యాల నిరుద్యోగులు కానలు ఆనాడు నిరుద్యోగులు ఎట్లా అయిందమ్మా? అదే నేనేమంటున్నా, వీళ్ళు ఓన్లీ వాడుకునే పరిస్థితి. ఆ రోజు మమ్మల్ని మా ఓట్లు కావాలి, మేము కావాలి, కొంత మేము ఏంటి మొత్తంగా వ్యతిరేకత లేకుంటే కొంత వ్యతిరేకత ఉంటే దాన్ని ఇంకా వ్యతిరేకత తెప్పియాలని చెప్పేసి ప్రతిరోజు లైబ్రరీకి వచ్చి, ప్రతిరోజు స్టడీ హాల్లోకి వచ్చి, ప్రతిరోజు టీ తాగుతుంటే టీ స్టాల్ల దగ్గరికి వచ్చి మా మెదడులో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము అసలు ఉద్యోగాలు వేయలేదని చెప్పేసి మా మెదడులో చొప్పించి మాతో బస్సు యాత్రలు చేయించుకొని మమ్మల్ని వాడుకొని ఈరోజు నడి రోడ్డు పైన వదిలేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తాం. సరైన అదే అవగాహన లేని మాటలు. అసలు ఇప్పుడు అద్దంకి దయాకర్ గారి జెండా ఊపినరు. మరి అద్దంకి దయాకర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కాదా? రియాజ్ అనే వ్యక్తి బస్సు యాత్ర చేయించిండు. మళ్ళీ రియాజ్ అనే వ్యక్తి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదా? అంటే ఇవి అంతా కూడా అర్ధరహితమైన మాటలు, అవగాహన రాహిత్యంతో ఉన్నటువంటి మాటలు మనకు అనిపిస్తున్నాయి. ఇంత అవగాహన రాహిత్యం ఎందుకు చూసుకోవాలి? అసలు మేనిఫెస్టో పైన అవగాహన లేదు, బస్సు యాత్ర ఎవరు చేయించిందనే అవగాహన లేదు, ఇంకా తర్వాత ఓట్లు ఎవరు వేయించిందనేది అవగాహన లేదు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఉద్యోగం కోసమే మాత్రమే మమ్మల్ని వాడుకున్నారని ఇప్పుడు తేటతెల్లమైంది. ఇప్పుడు అర్థమవుతుంది. ఎక్కడ అవగాహన లేకుండా ఓన్లీ ఉద్యోగం కోసమే రెచ్చగొట్టిన, ఉద్యోగం కోసమే వాడుకున్నారని అర్థమవుతుంది. రమ్మను, మేము స్టడీ హాల్లోనే కూర్చుంటాము. మేము పెయిడ్ ఆర్టిస్టులు ఎందుకు? ఇప్పుడు కూడా స్టడీ హాల్ నుంచి వచ్చినాము. రమ్మను, దమ్ముంటే అశోక్నగర్ చౌరస్తాకు రమ్మను. వాళ్ళందరి కాంగ్రెస్ వాళ్ళని మొత్తం కట్టుకొని రమ్మను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉద్యోగులు, ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కనబడుతుంది. ఏదో ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడితే కుదరదు. అశోక్నగర్ చౌరస్తాకు రమ్మను, చౌరస్తాలో చూపిస్తాం. మేము చౌరస్తాలో ఉంటాం కదా, మీ చౌరస్తాలో చూపిస్తాం. అది లేకపోతే డైరెక్ట్ మా స్టడీ హాల్లోకి తోలుకపోతాం. మేము పెయిడ్ ఆర్టిస్టులమో, మేము చదువుతున్నామా, చదవకపోతే ముక్కు నేలకు రాస్తాం. వాళ్ళు ఒకవేళ మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదు, మేము చదువుతున్నాం, స్టడీ హాల్లో కూర్చొని చదువుతున్నామని నిరూపిస్తే వాళ్ళు అశోక్నగర్ చౌరస్తాలో మేము తప్పు చేసినామని ముక్కు నీళ్ళకి రాసిపోతారా? ఇదే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడున్న ఎవరైతే అన్నారు కదా కాంగ్రెస్ లీడర్లకు నేను ప్రశ్నిస్తున్నా. మేము పెయిడ్ ఆర్టిస్టులం అయితే అశోక్నగర్ చౌరస్తాలో ముక్కు నీళ్ళకి రాస్తాం. వాళ్ళు మేము చదువుకున్నాము, మేము స్టడీ హాల్లో ఉన్నాము అని మేము చూపిస్తాము. వాళ్ళు చూపించిన ఎడల వాళ్ళు ముక్కు నీళ్ళకి రాసి వెళ్ళిపోతారు అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాము. సంవత్సరంలో 65,000 ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక సర్కార్ దేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంటారు కదా, ఏం చెప్తారు దానికి? అసలు వాళ్ళు 65,000 ఉద్యోగాలు చేయలేదనే మేము చెప్తున్నాం. వాళ్ళు ఇచ్చిన జస్ట్ 9,630 మాత్రమే.
అందులో డిఎస్సి మాత్రం యాడ్ చేసిన 5,600, మిగతా నర్సింగ్ ఒక 2,300 పైచీలకు, మిగతా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. అంతే 9,630 మాత్రమే వాళ్ళు 36 సంథింగ్ రిలీజ్ చేసినారు. అంతే చేసింది కూడా వాళ్ళు అంతే, అసలు చేయలేదు. 60,000 ఉద్యోగాలు వాళ్ళు చేయలేదు. వాళ్ళ డబ్బా కొట్టుకుంటున్నారు. ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మోసం చేసి మేము గద్దెనెక్కినాం, మేము ఇంకెట్లా మోసం చేస్తాము, ఇంకెట్లా మోసం చేయాలనేది తప్ప సమస్యని ఇంకా 1,90,000 ఉద్యోగాలు ఇవ్వాలి, దాని సమస్య ఎట్లా పరిష్కరిద్దామనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడున్న మంత్రులు కానీ ఎవరు కూడా లేనట్టు కనిపిస్తుంది. దాన్ని ఇట్లా కనిపించినందుకే మేము 12 రోజు గాంధీ భవన్కు ప్రతి నిరుద్యోగి తన సొంత దస్తూరితో తన సొంత హ్యాండ్ రైటింగ్తో నిరుద్యోగి వినతి పత్రం రాసుకొని గాంధీ భవన్కి వెళ్తాం. గాంధీ భవన్లో వినతి పత్రాలు ఇస్తాం. రైట్, మొత్తం మీద మీరు ఉద్యోగాల నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అర్ధరహితమైన వాదన, అవివేకమైన మాటలు, అనాలోచితమైన మాటలు అవి. ఎందుకోసం అంటే ఏ నిరుద్యోగి కూడా నోటిఫికేషన్లు వద్దని ధర్నా చేయలేదు. ఒక్కసారి ఏం చేసినాము, గ్రూప్ 2కు డిఎస్సికి 2 గ్యాప్లో జస్ట్ ఒక 15 రోజులు మాత్రం ఉంటే మా మీద ఎక్క బడ్డను పడుతుందని అప్పుడు మాత్రమే వాయిదా ఏమని కోరినాం తప్ప మాకు నోటిఫికేషన్లు వద్దని ఎక్కడ కోరలేదు. మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమి ఇస్తున్నారో మరి ఆయనకేం తెలుస్తుందో మాకు అర్థం కావట్లేదు. కానీ మేము ఎక్కడ కూడా ఎవరు ధర్నా చేయలేదు. ఒకవేళ ధర్నా చేసినట్లు ఏదైనా క్లిప్ ఉంటే చూపించమనండి. ఆనాడు మీ నిరుద్యోగులను రెచ్చగొట్టి మీ అమ్మా నాయనలను మీరు ప్రభావితం చేసే విధంగా ముందడికి తీసుకొని పోయిండ్రు కదన్నా. ఇప్పుడు ఉద్యోగాలు రాలేవు కదా, ఎట్లుంది ఊళ్ళల్లో పరిస్థితి, ఏమంటా ఉన్నారు? అంటే కాంగ్రెస్ ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు చెప్పులతో కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు చెప్పులతో కొడతారంటే మేమే కాదు, అమ్మ ఎక్కడైనా ముసలావ కనబడితే అవ్వ నీకు 2,000 కాదు 4,000 వస్తాయి, ఓటే కాంగ్రెస్ కానీ వేయించినాం. అవ్వ నీకు గృహిణికి చెప్పినాం 2,500 వస్తాయి, నువ్వు ఓటేస్తే 2,500 వస్తాయని గృహిణికి ఓటేపించినాం. గృహిణితోనే కూర్చొని ఆ తర్వాత రైతులకు రైతు భరోసా వస్తుంది, అది లేకపోతే రుణమాఫీ వస్తుంది 2 లక్షలు అని ఓటేపించినాం. అట్లా ఆ తర్వాత ఎవరైనా చదువుకున్న చెల్లెమ్మలు ఉంటే అమ్మ మీకు 18 ఏళ్ళు దాటిన తర్వాత మీకు ఎలక్ట్రిక్ స్కూటీలు వస్తాయి, ఓటేయండి అని ఓటేపించినాం. అంటే ఒక్కరు కాదు, వీళ్ళందరూ కలిసి మీరు చెప్పినందుకు వేసినాం కాబట్టి మమ్మల్ని చెప్పులు తీసుకుని మమ్మల్ని కొట్టే పరిస్థితిలో ఉన్నారు ఊళ్ళో. ఎందుకంటే మేము చెప్పినాం అంటే చదువుకున్నవాడు చెప్తే నిజంగా మారుతుందని చెప్పేసి ఈరోజు ఇది చేసినాం. అంటే ఒక నిరుద్యోగులమే కాదు, దీన్ని బట్టి తెలిసిందంటే అక్కడ గృహిణులు ఇబ్బందుల్లో ఉన్నారు. గృహిణులు ఈ ప్రభుత్వాన్ని నమ్మట్లేదు, అట్లానే చదువుకున్న చెల్లెమ్మలు నమ్మట్లేదు. ఇక అట్లానే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఒకసారి రైతు భరోసా ఎగ్గిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ వాళ్ళు నమ్మట్లేదు. రైతు రుణమాఫీ చేస్తామంటే రైతులు నమ్మట్లేదు. మొత్తంగా ఈ ప్రభుత్వాన్ని ఏ సెక్షన్ కూడా నమ్మట్లేదు. అందరూ కూడా విఫలమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది.